మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెలువడిన వార్తలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ ఫలితమనే ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. విశ్లేషకుల సమాచారం ప్రకారం ఈ దాడి ఆకస్మికంగా జరిగినది కాదని, దీని వెనుక నెలల తరబడి సాగిన వ్యూహాత్మక ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, CIA మరియు ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ అయిన మొసాద్ కలిసి ఖమేనీ కదలికలను నిరంతరం పర్యవేక్షించినట్లు విదేశీ నివేదికలు సూచిస్తున్నాయి. ఆయన సమావేశాలు, భద్రతా వలయం, ప్రయాణ మార్గాలు వంటి కీలక వివరాలపై సుదీర్ఘంగా నిఘా నిర్వహించబడినట్లు సమాచారం. టెహరాన్లోని రహస్య స్థావరంలో కీలక సమావేశం జరగబోతుందనే ఖచ్చిత సమాచారం అందిన తర్వాతే ఈ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. లక్ష్యాన్ని నిర్ధారించిన వెంటనే పలు ప్రాంతాల్లో సమన్వయంతో దాడులు జరిపినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనలో ఇరాన్ విప్లవ రక్షక దళానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెక్షియన్ కూడా లక్ష్యంగా ఉన్నారనే ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ఈ ఆపరేషన్లో అత్యాధునిక సాంకేతికత కీలక పాత్ర పోషించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఉపగ్రహ నిఘా వ్యవస్థలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్, భూమిపై కదలికల రియల్ టైం ట్రాకింగ్ వంటి పద్ధతులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాడార్కు చిక్కకుండా ప్రయాణించే మానవరహిత నిఘా డ్రోన్లు లక్ష్య ప్రాంతాన్ని నిరంతరం గమనించి సేకరించిన సమాచారాన్ని యుద్ధ విమానాలకు చేరవేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఖచ్చితమైన లక్ష్యాన్ని మాత్రమే దెబ్బతీసే ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు వార్తలు వస్తుండగా అధికారికంగా ఇరాన్ ప్రకటన కోసం ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా ఈ దాడి మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక నిఘా వ్యవస్థలు, ఖచ్చితమైన ప్రణాళిక, వేగవంతమైన అమలు ఇవన్నీ కలిసి ఈ హై ప్రొఫైల్ ఆపరేషన్కు కారణమయ్యాయని చెప్తున్నారు.